ఓం నమ శివాయ భం భైరవాయ నమ రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీలో పట్టుదల అది చాలా ఉంటుంది. ఆ పట్టుదలతో సాధించింది లేదు అనేటువంటి పరిస్థితి అయితే మీకు ఉంది. అలాగే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో అన్ని పనుల్లో కూడా ముందడుగు వేయటం జరుగుతుంది. స్వంత తెలివితేటలు, స్వీయ ఆలోచనలతో మీరు సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తారు. కాకపోతే చిన్న విషయం ఏమిటంటే నమ్మక ద్రోహులు ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులను కూడా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా చూస్తే చిన్నపాటి ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శని వక్రించటం వలన కూడా మిమ్మల్ని ఉపయోగించుకునేవారు ఎక్కువగా ఉంటారు. మీ భుజం మీద చేసి మీకు మంచి మాటలు చెప్పి మీకు సోపేసి
మిమ్మల్ని పొగిడేసి ముందే పడిపోతారు కదా, పొగడతలకి ఇబ్బందిగా ఉంటుంది. వారితో కాస్త జాగ్రత్త. అలాంటి వారికి ఏదైనా తొందరపడి ఇచ్చేశారనుకోండి, తర్వాత వెనక్కి రావు. అలాగే ఏదైనా ఒక సమాచారం ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి, దాన్ని సడన్గా మర్చిపోవటం, అనుకున్న సమయానికి గుర్తు రాకపోవటం, ఇలాంటివి మాత్రం జాగ్రత్త. ఏదైనా ఒక పేపర్ మీద రాసుకోండి, రేపు ఏం చేయాలి, ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళండి. ఇక ఆదాయాన్ని ఖర్చుని కూడా బ్యాలెన్స్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే ఏ పనైనా చేసేటప్పుడు ఇతరులతో అపార్థాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. మిస్కమ్యూనికేషన్ ఉండటం అంత మంచిది కాదు. అలాగే ముఖ్యంగా కుటుంబంలో కూడా చిన్నపాటి, అంటే తండ్రి కొడుకుల మధ్య ఏదైనా చిన్నపాటి వివాదం అయితే ఉంటుంది. మీ తండ్రి గారితో మాత్రం అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోవద్దు. బ్యాంకు రుణాల విషయంలో మాత్రం మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. షేర్ మార్కెట్ కూడా కాస్త లాభసాటిగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా మీకు బాగానే ఉంటుంది. వివాహం కాని వారికైతే చిన్నపాటి వివాహ ప్రయత్నాలు ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఉద్యోగం మానాలి అనుకునేవారు మాత్రం, ఎవరైనా సరే నాకు అసంతృప్తిగా ఉంది, ఈ ఉద్యోగం మానేస్తాను అనుకునేవారు మాత్రం తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకొని మీరు ఉద్యోగం వెంటనే చేంజ్ అయిపోదామని, లేదు తర్వాత ప్రయత్నం చేద్దామని రిజైన్ చేస్తే ఇబ్బందులు పడతారు. రాజకీయ నాయకులకైతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు, సక్సెస్ కూడా అవుతారు. ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది. సహ ఉద్యోగుల్లో కూడా చక్కని ధైర్యాన్ని నింపటం, మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని ఒక టీం వర్క్గా చేస్తారు. అది మీ సక్సెస్కి కారణం. అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రశంసలు అయితే పొందుతారు. వృత్తి వ్యాపారస్తులకు చూస్తున్నట్లయితే వ్యాపారాలు బాగా సాగుతున్నప్పటికి కూడా కొన్ని చోట్ల మనీ స్టక్ అయిపోవటం, రొటేషన్కి అయితే ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక సవాలుగా మారుతుంది. అయినా తెలివితేటలతో ఎక్కడోలాగా మీరు రొటేట్ చేసుకుంటారు. భాగస్వామి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంటుంది. కాస్త తెలివిగా మీరు ముందుకు వెళ్తారు. ఈ కళారంగం అంటే టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఇతర రంగాల వారికి, అంటే కళారంగంలో ఇతరత్ర ఉన్న వారికి అయితే అవకాశాలు వస్తాయి. అవి చిన్న పెద్ద అని కాకుండా మిస్ చేసుకోవద్దు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎవరికైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటే వారికి బాగుంటుంది. ఇక సీజనల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా కనిపించడం లేదు. అలాగే ప్రేమికులకు చూస్తున్నట్లయితే కొంతకాలం మీ మధ్య ఎడబాటు అయితే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటంటే 2, 7, 14. మీకు ఈ తేదీల్లో కాస్త కార్యజయం, ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే ముందడుగు వేసినట్లయితే జరుగుతూ ఉంటాయి. 5, 10, 12 తేదీల్లో మాత్రం కాస్త నేను చెప్పాను కదా, తొందరపాటుతనం కానీ, నమ్మక ద్రోహాలు జరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ సింహరాశి వారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఓం రాజరూపాయ విద్మహి భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీలైతే బొబ్బర్లు నానబెట్టి దేశవాళీ గోవుకి తినిపించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.